హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులతో కలిసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిందని, జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆచార్య కోదండరాం తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా రాజ్యాంగాన్ని ప్రజా ప్రతినిధులు కాపాడటానికి ప్రయత్నిస్తారని, కానీ మన దేశంలో పాలకులు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కానీ ప్రజలు సంఘటితంగా ఉండి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ పాలకులకు బుద్ధి చెబుతారన్నారు. 75 ఏళ్లు రాజ్యాంగం బ్రతికిందంటే బలమైన ప్రజా పునాదుల వల్లనేనని పేర్కొన్నారు. ప్రజల్లో రాజ్యాంగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు ఆచార్య కోదండరాం తెలిపారు. పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గద్దర్, చుక్కా రామయ్య పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రను అఘోరపరిచినట్లేనని, పద్మ అవార్డులు వచ్చిన తెలుగు వారికి ఆచార్య కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाये तव जय गाथा जन जन मंगल కలిసి చర్చలు చేసి సుదీర్ఘకాలం ఆ రాజ్యాంగాన్ని తయారు చేశారు. నవంబరు 49 నాటికే రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. కానీ మరి సంపూర్ణ స్వాతంత్రం కావాలని భారతదేశం తీర్మానం పాస్ చేసింది అది జనవరి 26. అందుకని జనవరి 26 వరకు ఆగి ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది. మరి ఇట్లా రాజ్యాంగం రాసిన వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం ఈ దేశంలో అసమానతలు పోవాలని, విదేశీ పాలన నుంచి భారతదేశానికి ముక్తి దొరకాలని పోరాటం చేసిన వాళ్ళే. నెహ్రూ లాంటి వాళ్ళైతే 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. గాంధీ సుమారు 7-8 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. అంబేద్కర్ అనేక పోరాటాలు చేసి విశేషంగా ఇతర దేశాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి అనుభవాన్ని గడించినటువంటి వాడు. అటువంటి అనుభవంతో ఈ భారతదేశ ఉద్యమాల పట్ల ఒక సంపూర్ణమైన అవగాహనతో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అప్పుడు వాళ్ళు స్పష్టంగా చేసిన ప్రకటన ఏంటంటే, కేవలం బ్రిటిష్ వాళ్ళు పోవటమే కాదు, ఈ దేశంలో మనుషులందరూ సమానంగా బతకగలిగే పరిస్థితిని సాధించటమే ఈ రాజ్యాంగానికి కర్తవ్యంగా ఉండాలని తీర్మానించుకున్నారు. అందుకని భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం మారింది అంటే, ప్రధానంగా మారిన ప్రధానమైన ఒక విషయము, అంతవరకు సమాజంలో ఉన్న అసమానతలను రాజ్యాంగం రద్దు చేసింది. పుట్టుకతో, మతం కారణంగా, కులం కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా మనుషుల మధ్య ఉన్న తారతమ్యాలను నిర్మూలించి ఇక ఇవాళటి నుంచి మనుషులందరూ సమానమేనని ప్రకటించింది. మనుషులందరూ సమానమని ప్రకటించటమే కాదు, సమానంగా ఎదగటానికి బ్లూ ప్రింట్ను అందించింది. అంతేకాదు, ఆయా వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకటానికి కావలసిన పరిస్థితులను సృష్టించింది. అందుకనే ఈ రాజ్యాంగం పట్ల ప్రజలకు విపరీతమైనటువంటి మమకారం. బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి సమాజం కదిలిన సందర్భాలు తక్కువ. మన భారతదేశంలో ఎప్పుడెప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లా ప్రజలు సంఘటితమై అటువంటి పాలకులకు బుద్ధి చెప్పి రాజ్యాంగ పరిరక్షణ కోసం సంఘటితంగా నిలబడ్డారు. అట్లాంటి ఒక గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. ఈ 75 ఏళ్లు పూర్తయి 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ చరిత్రను ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి. అట్లాంటి చరిత్ర ఇవాళ పాలకులు మళ్ళీ మార్చాలని ప్రయత్నం చేస్తే ప్రజలు సంఘటితంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే లేకపోతే మనకు ఈ హక్కులు దక్కవు, ఆత్మగౌరవంతో బతకలేమనేటువంటి ఆరాటం ఇవాళ ప్రజల్లో కనబడుతుంది.
అది ఇవాళ ప్రత్యేకత. ఈ 76 రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏంటంటే 75 ఏళ్ళు బతికింది రాజ్యాంగం. 75 ఏళ్ళు బతకటమే కాదు, విశేషమైన ప్రజా పునాది మీద అది నిలబడింది. పాలకులకు ఆలోచనలు ఎట్లా ఉన్నా ప్రజలు మాత్రం ఈ రాజ్యాంగాన్ని ఒక కంచుకోటలాగా నిలబడి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అది ఈ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లాంటి బలమైన ప్రజా పునాది కలిగినటువంటి రాజ్యాంగం భారతదేశంలో మరొకటి లేదు. ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఈ సంవత్సర కాలం కూడా మేము తెలంగాణ జనసమితి తరఫు నుంచి అన్ని జిల్లాల్లో కూడా సెమినార్లు జరిపి ఈ రాజ్యాంగం పైన అవగాహన పెంచాలి, ఈ రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలను సంసిద్ధులుగా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఇవాళ అందుకనే ఈ రిపబ్లిక్ డే మాకు ఇది ప్రత్యేకమైనటువంటి సందర్భం. కాకపోతే ఇవాళ ఒకటే అందరికీ బాధ కలిగించే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ లాంటి పెద్దల్ని, చుక్కారామయ్య లాంటి పెద్దల్ని వాళ్ళు మరి పద్మ అవార్డ్స్ కు ప్రతిపాదిస్తే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం బాధ కలిగిస్తున్నది. వారికి కూడా నిజానికి రావాల్సి ఉంది. గద్దర్ ఈ సమాజాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించారు. చుక్కారామయ్య గారు అనేక సంవత్సరాల పాటు అటు రాజకీయ రంగంలో, సామాజిక జీవితంలోను, ఇటు మరి ప్రజల మధ్యన నిరంతరము విద్యార్థులను చైతన్యపరుస్తూ వాళ్ళందరూ కూడా మంచి విద్యా సంస్థల్లో మన రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళను చాలా మంది ఎంపిక కావటానికి పునాది వేసినటువంటి వాడు. అట్లాంటి గొప్ప వ్యక్తులకు ఇవాళ దక్కకపోవటం అయితే చాలా బాధ కలిగించే విషయం. తెలంగాణను ఒక రకంగా తక్కువ చేసి చూసినట్టుగా, తెలంగాణ చరిత్రనే అగౌరవపరిచినట్టుగా అనిపిస్తున్నది. ఇచ్చిన వాళ్లకు చాలా సంతోషం. మందకృష్ణ గారికి, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు. వారికి మా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది గర్వకారణంగా భావిస్తూనే ఇంకా ఇద్దరికి కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేదని చెప్పి మేము భావిస్తున్నాం. వారికి ఇవ్వకపోవటాన్ని చాలా తప్పుపడుతున్నాం.